మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ లైవ్లో ఒక టైటిల్ ఖాయం చేసాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా పులివెందులు పులి అనిపించుకున్నాడు. ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అనుచరులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నా ఆయనకు బిరుదు ఇచ్చేవాళ్ళు ముందు, పులివెందులు పులి మా జగనన్న అనే పేరుతో. అలాంటి పులివెందులు పులి అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులు పిల్లిగా మారారు. అది ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్న అంశం కూడా. పర్టికులర్లీ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా వేస్తున్న అడుగులు కానీ అదేవిధంగా ఆయన కొన్ని రోజులుగా మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన మీడియాని అడ్రస్ చేస్తున్న తీరు కానీ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఆయన వెనక ముందు ఆలోచన లేకుండా నడిపిస్తున్న ఒక వ్యవహారం కానీ ఇవన్నీ కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఏమైంది అని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటా ఉన్నారు ఈ రోజున. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే పర్టికులర్గా 4 జిల్లాలకు చెందిన సీమ నేతలు, చాలామంది రాయలసీమ జిల్లా నేతలు వైసీపీలో ఉన్నారు. చాలామంది సీనియర్లు ఉన్నారు, స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు, మంత్రులుగా మాజీ మంత్రులుగా పనిచేసిన నేతలు ఉన్నారు. అలాంటి నేతలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పటి నుంచో నడిచిన వాళ్ళు ఉన్నారు. ఆయన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి నడిచిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు అనుకుంటున్న అంశం ఏంటంటే నిన్నటిదాకా పులివెందుల పులి అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్ళడంతోనే పిల్లి అయ్యారు ఏంటి అనేది. నిజంగానే అయ్యారని అనుకోవాలి ఆయన. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే అది పొలిటికల్ పార్టీ ఏదైనా సరే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటారు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికే ఈరోజు అధికారంలో ఉంటే మాత్రమే తాను జనం కోసం పనిచేస్తాను, అది ప్రతిపక్షం హోదా ఇస్తేనే మాత్రమే అసెంబ్లీకి వెళ్తాను, లేకుంటే ఇంట్లో కూర్చుంటాను అన్న విధంగా ఆయన పరిస్థితుంది. మామూలుగా అయితే ఎవరైనా సీరియస్ పొలిటీషియన్స్ని ఎవరైనా చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు వాచ్ డాగ్స్ అని పిలిపించుకుంటారు ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో వినిపించడానికి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే నీటిలో ఉన్న ముసలాన్ని పిలిపించుకుంటారు ఆయన సన్నిహితులతో. ఎందుకంటే ఆయన స్ట్రాటజీస్ కానీ ప్రతిపక్షంలో పార్టీ ఉంటే దాన్ని ఎప్పుడు లైమ్ లైట్లో నిలబెట్టే తీరు కానీ మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం. సో అలాంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ఆయన ప్రతిపక్షానికి మొన్నటి ఎన్నికల్లో పరిమితమైన తర్వాత, అది కూడా 11 సీట్లు ఆయన సాధించిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులు కానీ అదేవిధంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆ పార్టీ నేతలను చాలా కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువ చర్చ సీమ నేతల్లోనే జరుగుతోంది ఈ చర్చ కూడా. ఎందుకంటే ఈరోజు నిన్నటిదాకా ఆయన అడుగు కలిపిన నేతలు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో అడుగేసేందుకు సిద్ధంగా లేరు. చాలామంది అసలు ఆ పార్టీలో ఉన్నారా లేరా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచే పారిపోయిన తీరుతో ఈరోజు నిజంగానే ఆయన పిల్లి అనే బిరుదు కూడా తెచ్చుకుంటా ఉన్నారు. అయితే వీటన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవాలి, ఇక్కడ చెప్పుకోవాలి కూడా. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గత 6 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, కుటుంబ పనితీరు అనేది ఎలా చెప్పుకుంటామో ప్రతిపక్షంగా జగన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా మనం చెప్పుకోవాలి. సో ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి వేసిన అడుగులు చూసిన ఎవరికైనా సరే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఈ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న అనుమానం రాకుండా పోదు. సో ఆయన వేసిన తప్పటి అడుగులు అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిమోరలైజ్ అవుతున్నారనడానికి ఒక నిదర్శనంగా, ఒక ఉదాహరణగా చెప్పాలి. ఆఖరికి తన సొంత నియోజకవర్గమైన పులివెందులు వెళ్ళడానికే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు అంటేనే, మాటకు ముందు బెంగళూరు వెళ్ళి యలహంకలోనే ఉంటున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఒక డిఫెన్స్లో ఉన్నారు అనేది, ఏ స్థాయిలో ఒక డైలమాలో ఉన్నారు అనేది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేసిన అడుగులు చూసినట్లయితే ఎవరికైనా అనిపిస్తుంది ఇది పులులు తీసుకునే నిర్ణయాలు కాదు, ఇది నిజంగానే అధికార పార్టీని పులి అనేవాడు వేటాడాలి ప్రతిపక్ష నేత. కానీ జగన్మోహన్ రెడ్డి పిల్లిలా ఒక మూలకెళ్ళి కూర్చుంటా ఉన్నారు, అది కూడా అసెంబ్లీకి రాకుండా. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఈ బిరుదు సోషల్ మీడియా పెడతానికి కానీ అదేవిధంగా ఆయన అనుచరులు కూడా సైతం ఇదే అనుకోవడానికి కానీ కారణం ఉంది. సో మనం చూసినట్లయితే వరుసగా జరుగుతున్న కొన్ని పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని కూడా అదేవిధంగా ఆ పార్టీ నేతల్లోని ఆ పార్టీ శ్రేణుల్లోని కూడా డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన వేస్తున్న అడుగులను కానీ అదేవిధంగా ఆయన మాట్లాడుతున్న మాటలను కానీ మనం గమనించినట్లయితే ద ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి తీసుకుంది, ఈవీఎంస్ పగలగొట్టి రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చిన హక్కుల్ని కాలు రాసిన ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన్ని వెళ్ళి జైల్లో పరామర్శించడం. అది కూడా సరస్వతి భూముల కోసం మాత్రమే ఆయన పరామర్శించారని ఒక టాక్ కూడా తెచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళి అది కూడా జైలు ముందు నుంచొని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటి, అది ఆవేశంలో జరిగిందంటూ కూడా దాన్ని సమర్థించడం. అది నిజంగానే ఆయన పక్కనే ఉన్న నేతలు కూడా పాపం ఉలిక్కి పడ్డారు. నిజంగా చాలా రోజుల పాటు పిన్నెల్లి మీద ఇంకా స్ట్రాంగ్ కేసు ఫైల్ చేయడానికి కూడా ఆయన మాటలు కారణం అయ్యాయి. ఆ తర్వాత నందిగం సురేష్ వెళ్ళింది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళారు. ఆయన ఒక మాజీ సీఎం, అదేవిధంగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అప్పటికి 15 ఏళ్ళు ప్రతిపక్షాల్లో కూడా సుదీర్ఘ కాలం ఉన్నారు. ఒక జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉన్న నేత. అలాంటి ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్
అలాంటి నేత ఇంటి మీద దాడికి వెళ్ళిన కేసులోనే ఆయన అరెస్ట్ కావడం జరిగింది. నందిగం సురేష్ ఆయన్ని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది ఓటమి పాలైన నేతలు తమను పట్టించుకోలేనిది లేదని ఆవేదనలో ఉన్న క్యాడర్ చాలామంది ఉన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని మాత్రమే పరామర్శించారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని మొన్నటిదాకా సలహాదారుగా పెట్టుకున్నారు. ఆయన సకల శాఖ మంత్రి అనిపించుకున్నారు. ఈరోజు పార్టీ నుంచి ఎన్నికలకు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి టికెట్లు షఫలింగ్ కారణంగా ఓడిపోయిన వాళ్ళు, పూర్తిగా గెలిచిన వాళ్ళు కూడా చాలామంది పార్టీ 11 సీట్లుగా పరిమితం అవడానికి కారణం కేవలం సజ్జల రామకృష్ణారెడ్డే అని అందరి వేళ్ళు కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. కానీ ఈరోజు ఆ సజ్జల లేకుండా ఉంటే నేను ఉండలేను అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారు. కనీసం పూర్తి స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. సో ఆ స్థాయిలో సజ్జల జగన్మోహన్ రెడ్డిని గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు అనేది అయితే ఒక చర్చ. అందుకే జగన్మోహన్ రెడ్డికి సజ్జలను కూడా పక్కన పెట్టే ధైర్యం లేదా అన్నది ఇంకో చర్చ అనుకోవాలి. ఇక మరోవైపు చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్న మాటలు, అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు మీడియానే పట్టించుకోలేదు. సో ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన రోజు నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు వచ్చి ప్రయత్నం చేయడం, పద్దాకు ఒక స్క్రిప్ట్ పట్టుకొని దాన్ని చదివే ప్రయత్నం చేయడం, తనకు రాసిచ్చిన స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా మాట్లాడగలరా అన్న అనుమానం ఆయన పక్కన ఉన్న నేతలకే వస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టే గోబెల్స్ ప్రచారం. అసలు నేను ఇంకా రెడ్ బుక్ని ఓపెనే చేయలేదని లోకేష్ చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పదే పదే లోకేష్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదొక మూస పద్ధతిలో ఎలాగైతే లోకేష్ని 5 ఏళ్ల పాటు ఆయన మంగళగిరి నుంచి ఓడిపోయిందంతా ఒక ఎత్తు, పార్టీ ఓటమి ఒక ఎత్తు అంటూ టార్గెట్ చేశారో అంతకన్నా ఎక్కువగా ఈరోజు లోకేష్ రాజ్యాంగం పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ అండ్ దెన్ ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఈ రోజున ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు. సో లోకేష్ని మాత్రం అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పేరుతో ఎక్కడ లోకేష్ పేరు పెట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆ స్థాయిలో హడావిడి చేస్తూ ఉన్నారు. ఇక స్క్రిప్ట్ పట్టుకోకుండా ప్రెస్ మీట్కి ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. అది కూడా కెమెరాలు నాట్ అలౌడ్, ఓన్లీ రిపోర్టర్స్ మాత్రమే అలౌడ్. బట్ వాళ్ళు కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం మాత్రం లేదు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు. ఇప్పుడు మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు తనతో కూర్చోబెట్టుకుంటే ఆయన ఫస్ట్ మాట్లాడే మాట, నాకు చాలా ధైర్యం ఉంది, నేను పాదయాత్ర చేస్తాను మళ్ళీ అంటా ఉన్నారు. పాదయాత్ర అని కానీ ఓదార్పు యాత్ర అని కానీ జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి మాట వస్తే ఈరోజు ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడుతూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టుకొని ఆ పార్టీని మోసి తను ఓటమి పాలైనారు. పార్టీ ప్రతిపక్షంలోకి పరిమితమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓదార్పనో లేకపోతే పాదయాత్ర అంటేనో దాన్ని ఇప్పటికిప్పుడు బేర్ చేసే సిచ్యువేషన్లో ఆ పార్టీ లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళంతా కూడా డిఫెన్స్లో పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేస్తూ ఉన్నారు, ఓదార్పు యాత్ర ఎందుకు అంటా ఉన్నారు అనేది ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని అంశం. ఇక సీమ నేతలకు చెందిన చాలామంది నేతలు, ఒక రాయచోటి శ్రీకాంత్ రెడ్డి మొదలుకొని అదేవిధంగా కోరుముట్ల శ్రీనివాసుల వరకు ఎంతోమంది నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన తండ్రి మరణం తర్వాత. అలాంటి నేతలు అందరూ ఓడిపోతే వాళ్ళని ఎవరిని కూడా ఆయన దగ్గరికి తీసుకునే ప్రయత్నమో ఓదార్చే ప్రయత్నమో చేయకుండా జనంలోకి పాదయాత్రకు వెళ్తూ అంటున్నారు. మరోవైపు చూస్తే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అంత క్రైసిస్ పీరియడ్లో కూడా ఆయన కొడుకును కూడా గెలిపించుకున్నారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అలాంటి వాళ్ళని అవమానించేలా, రోజాని మళ్ళీ తిరిగి పార్టీలో ప్యాంపర్ చేసేలా, అడిగిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మాత్రం పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే అసహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికలకు ముందు చూస్తే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినంత రీతిలో జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరిని టార్గెట్ చేసి ఉండరు, ఈవెన్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడిని. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు. ప్రభుత్వ పథకాలకు బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఆయన పిల్లల గురించి మాత్రమే టార్గెట్ చేసేవాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ పేరెత్తడానికే ఉలిక్కి పడతా ఉన్నారు. ఇది చాలామందికి ఒక నవ్వు పుట్టించే అంశం అనుకోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ని మీరు టార్గెట్ చేయొద్దు, ఆయన వల్ల మనం చాలా డ్యామేజ్ అయ్యామని కూడా పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. సో అలా పవన్ కళ్యాణ్ తమని డ్యామేజ్ చేస్తున్నాం. తిరుమల లడ్డు వ్యవహారం దగ్గర నుంచి సనాతన ధర్మం వరకు, తిరుమల డిక్లరేషన్ వరకు ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళని డిఫెన్స్లో పడేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేందుకు అంత ధైర్యం చేయట్లేదు. ఇదే చాలామందికి అనుమానం వస్తూ ఉంది. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక షర్మిల విషయంలో ఏకంగా షర్మిల చేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక ఆమె క్యారెక్టర్ మీద అసాసినేషన్, ఆఫ్ ద రికార్డ్ క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆమె పదే ఒక మహిళ అయ్యుండి సవాల్ చేస్తున్నా ఎక్కడ ఆమె సవాల్కి స్పందించే ప్రయత్నం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ తాను మాట్లాడితే డిఫెన్స్లో పడతానా అన్న ఆలోచన, ఆందోళన ఈరోజు ఆయనలో కనిపిస్తూ ఉంటుంది మనకి. మరోవైపు చూస్తే ఏకంగా షర్మిల మీద పరువు నష్టం దావా వేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆమె అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పే పరిస్థితి లేక ఈరోజు ఈయన పరువు నష్టం దావా వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకో చర్చ.
ప్రతి విషయంలో భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో మ్యానిపులేట్ చేయడంలో కూడా ఆమె హస్తం ఉంది అనేది ప్రభుత్వంలో ఉన్నప్పుడు నడిచిన చర్చ, ఇప్పుడు నడుస్తున్న చర్చ. అయినా కనీసం ఆ ప్రచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయట్లేదు. ప్రచారం చేసుకుంటే చేసుకుని అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు బీజేపీ నేతలు వాళ్ళు అడగకుండానే ప్రతి విషయంలో బీజేపీ నేతలకు ఆయన మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్న తీరు, ఇండియా కూటమి తన దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నా అటువైపు అడిగేయడానికి ఆయన భయపడిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మొన్నటికి మొన్న హర్యానా ఫలితాల గురించో జార్ఖండ్ ఫలితాల గురించో ఆయన ఒకసారి ఈవీఎంస్ గురించి మాట్లాడారు, ఎవరో సీరియస్ అవడంతోనే దాన్ని పక్కన పెట్టేశారు. అలా స్టేట్లో ఫలితాల్లో ఈవీఎంస్ మ్యానిపులేషన్ అంటారు, బట్ దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తూ ఉంటే మాత్రం వాటి గురించి ఆయన ఎక్కడా మాట్లాడారు. అంటే బీజేపీ అంటే ఆ స్థాయిలో వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అమిత్ షా కనీసం ఒక పక్క విజయసాయి లాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తూ తనని తీసి పక్కన పెడుతున్నా కనీసం ఇలా ఎందుకు జరుగుతోంది అని కూడా క్వశ్చన్ చేయలేరు. ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే పద్దాకు నిద్రలేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు తిడతారు, కానీ ఎక్కడ బీజేపీ నేతలను ఎక్కడ క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే ఆయన చేయటం లేదు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం. ఇది నిజంగానే ఈ కాంటెంపరీ పాలిటిక్సే కాదు, గతం నుంచి పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికైనా ఒక అర్థమవుతుంది. అసలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా లేకపోతే అధికారంలో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీకి ఆ ఎమ్మెల్యే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయినా సరే తమ సమస్యల్ని వాళ్ళు తీసుకెళ్ళి తాము వినిపించలేని సమస్యల్ని చట్టాలు చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఆ సమస్యల్ని వాళ్ళు అసెంబ్లీలో వినిపిస్తే ఎక్కడో ఒక చోట దానికి సొల్యూషన్ జరుగుతోందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు అంత స్థాయిలో బూతుల దాకా వచ్చి ఓటేయటం, ఓటర్ చైతన్యం గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కానీ అలాంటప్పుడు అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత మనీ వేస్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్యేలు ఎందుకు కావాలి, వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిపించాలి అని కూడా జనం అనుకుంటున్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఆయన వెళ్ళలేదు సరే, ఎలా ఉందంటే ఆయన తీరు ఈ రోజున కేవలం తాను అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వెళ్తాను, అది కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను, 11 సీట్లు ఇచ్చారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళను అన్న తీరుగా ఉంది. ఆయన వెళ్ళలేదు సరే, ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళనీయట్లేదు ఆయన. అది చాలామందిని ఒక సఫికేషన్ క్రియేట్ చేస్తూ ఉంది. కనీసం ఈరోజు తాము ఒక క్వశ్చన్ అడిగితే దానికి మంత్రులు సమాధానం చెప్తారు, అది అధికార పార్టీతో ఒక వాగ్వివాదం జరుగుతుంది, బాయ్కాట్ చేయొచ్చు, బయటకు వచ్చి మీడియా ముందు దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు, ప్రభుత్వ వైఫల్యాన్ని అక్కడికక్కడే మనం అడిగే అవకాశం ఉంటుంది. వన్ సైడ్ బ్యాటింగ్ జరుగుతూ ఉంది అసెంబ్లీలో ప్రభుత్వం వైపు నుంచి, 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళకపోగా తన పార్టీ నేతలను కూడా వెళ్ళనివ్వకుండా ఆయన కట్టడి చేస్తున్న తీరు మాత్రం నిజంగానే ఆయన వాళ్ళంటే జలస్ ఫీల్ అవుతున్నారా, నా వాయిస్ వినిపించకుండా ఎమ్మెల్యేల వాయిస్ వినిపించడాన్ని భయపడుతున్నారన్న చర్చ కూడా ఆ పార్టీలో ఉంది. అందుకే ఈరోజు ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన కొత్తల్లోనే పులివెందులు వెళ్తే అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు, కాంట్రాక్టర్లు కొంతమంది తమ బిల్లుల గురించి ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి వెంటబడే ప్రయత్నం చేస్తే దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన ఎలహంక వెళ్ళడం జరిగింది. ఈరోజు చూస్తే కనీసం అలాంటి వాళ్ళని పులివెందుల్లో అసలు పార్టీ ఏమైపోతుంది, పులివెందులు మున్సిపాలిటీ ఎటువైపు వెళ్తుంది, అసలు కడప తమ కంచుకోవడానికి కడపలో ఏం జరుగుతుందో అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఆ స్థాయిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పులివెందుల మీద సేత కన్నేసే సిచ్యువేషన్ అయితే ఉంది. ఏకంగా ఇక మరోవైపు అవినాష్ రెడ్డి తనను థ్రెటన్ చేస్తూ ఉన్నాడు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఈయన వెళ్ళి బీజేపీ నుంచి మాట్లాడి తనకి ఎగ్జామ్షన్ తీసుకురాకుండా ఉంటే తాను బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమన్న సంకేతాలు కూడా అవినాష్ రెడ్డి ఇస్తున్నారు. ఆఖరికి అవినాష్ రెడ్డి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అందుకే పర్టికులర్లీ రాయలసీమ జిల్లా నేతలు అనుకుంటూ ఉన్నారు, నిన్నటి వరకు పులివెందుల పులన్నావు, ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికే పిల్లిలాగా భయపడుతూ ఉన్నావు, అసెంబ్లీకి వెళ్తే కదా నీ సత్తా ఏంటో తెలిసేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు తాము రిజైన్ చేస్తే మంచిగా మాట్లాడే వాళ్ళని జనం ఎన్నుకుంటారేమో అన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్. సో అందుకే మనం టైటిల్లో కూడా పెట్టాం, పులివెందులు పులన్నావు నిన్నటి దాకా, ఈరోజు మరి ఎందుకు పిల్లిలాగా మారిపోయావు అనేది కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఆ స్థాయిలో ఈరోజు ఆయన డిఫెన్స్లో పడుతున్న తీరు మాత్రం ఆ పార్టీ భవిష్యత్తుని గందరగోళంలో పడేస్తుందన్న మాట అయితే వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.